రాష్ట్రంలో భూముల రీసర్వేకు స్వస్తి చెప్పే యోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూముల రీసర్వేతో పాటు స్థిరాస్తి యజమానుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు ప్రస్తుత ప్రభుత్వం బ్రేక్ వేయాలని నిర్ణయించింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు 100 ఏళ్ల క్రితం సర్వే నిర్వహించారని రీసర్వేతో రికార్డుల స్వచ్ఛీకరణ దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసింది. నేషనల్ సర్వే సంస్థ సహకారంతో చేపట్టిన శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం భూముల రీసర్వేలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో పాటు అడ్డగోలుగా హక్కు పత్రాలు జారీ కావడంతో కథ మొదటికొచ్చింది. ఇప్పటి వరకు 4000 గ్రామాల్లో సర్వే నిర్వహించి యజమానులకు అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలతో హక్కు పత్రాలను కూడా అందజేశారు. స్థిరాస్తి హక్కు పత్రాలపై ఫోటోలు ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదంతా ఒక ఎత్తైతే అధునాతన యంత్ర పరికరాలు, డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్ల ఏర్పాటులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రీసర్వే నిమిత్తం గత ప్రభుత్వం ప్రాథమికంగా 1000 కోట్ల నిధులు కేటాయించింది. తొలి విడత ప్రక్రియ సందర్భంగా జరిగిన ఈ పర్వంలో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ కీలక అధికారి భాగస్వామ్యం ఉన్నట్లు కూడా రెవెన్యూ శాఖలో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తరువాత హద్దురాలను సైతం అక్రమార్కులు వదలలేదని చెబుతున్నారు. రీసర్వేలో భాగంగా ఆస్తులకు హద్దులు నిర్ణయించి శాశ్వతంగా నాపరాలను ఏర్పాటు చేసే బాధ్యతను కూడా అప్పటి ప్రభుత్వమే స్వీకరించింది. ఈ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అంతా పెద్దల నిర్వాకంతో ఈ తంతు జరగడంతో ప్రస్తుతం భూ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారి ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. హద్దురాళ్ల కటింగ్ యంత్రాలు కొనుగోలుకు విదేశీ కంపెనీలతో సైతం ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలిసింది. గత ప్రభుత్వం ₹1 కోటి దాటిన ఏ పనైనా రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ జరుపుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్యాకేజీల వారీగా తక్కువ నిధులతో పెద్ద మొత్తంలో దోపిడీకి తెరలేపారనే విమర్శలు వెలుగులోకి రావడంతో ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రీసర్వేను పూర్తిగా నిలుపుదల చేయాలనే పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన రోజే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై సంతకం చేయడంతో పాటు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం కూడా ఆమోదం తెలిపింది. దీంతో రీసర్వేకు స్వస్తి పలుకుతారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇదిలా ఉండగా రీసర్వే కింద ఎన్ని రోవర్లు, డ్రోన్లు, ఎంత ధరలకు ఎక్కడ కొనుగోలు చేశారు, హద్దురాళ్ల భాగోతంపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. కోట్లాది రూపాయలు కుమ్మరించిన శాశ్వత హక్కు భూరక్ష పత్రాలు తప్పుల తడకగా అందించినట్లు చెబుతున్నారు. హద్దురాళ్ల కొనుగోళ్లు ఓ ఉన్నతాధికారి దాదాపు 500 కోట్లకు టెండర్ పెట్టారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నతాధికారికి బినామీగా పేరున్న ఓ వ్యక్తి చెందిన చిన్నపాటి సంస్థ ద్వారా చైనా మిషన్ల కొనుగోలు పేరుతో 520 కోట్లకు భారీగా స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. జగనన్న భూ హక్కు భూరక్ష స్కీమ్ కోసం ప్రభుత్వం మొత్తం 3 కోట్ల సర్వే స్టోన్స్ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించింది. ఒక్కో స్టోన్కు 300 చొప్పున కొనుగోలు చేస్తామని అప్పట్లో ఏపీఎండీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. ఈ లెక్కన 3 కోట్ల స్టోన్లకు దాదాపు 900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే ఒక ఉన్నతాధికారి ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేశారని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. అసలు గ్రానైట్ పరిశ్రమతోనే సంబంధం లేని ఒక వ్యక్తిని ఎంచుకుని వైద్య పరికరాలు విక్రయించుకునే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియవచ్చింది. ఈ సంస్థ టర్నోవరే ఏడాదికి ₹1 కోటి కూడా ఉండదని చెబుతున్నారు. ఉన్నతాధికారికి బినామీగా ఉన్న ఆ వ్యక్తి బెంగళూరు ప్రాంతంలోని ఒక స్వామీజీకి చెందిన మఠం పేరిట ప్రముఖులను కలుస్తూ దళారీగా పనిచేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి వ్యక్తికి చెందిన ఓ సాధారణ సంస్థకు 100 కోట్లు విలువ చేసే కాంట్రాక్టు ఎలా ఇస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇందుకోసం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఏపీఎండీసీకి డెప్యూటేషన్పై వచ్చిన ఉద్యోగి ద్వారా కథంతా నడిపించారని సమాచారం. దళారీగా ఉన్న వ్యక్తి తన సంస్థ పేరుతో చైనా దేశంలోని ఒక కంపెనీ నుంచి సర్వేరాళ్ల కటింగ్, పాలిషింగ్ మిషన్లను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఏపీఎండీసీ హడావుడిగా టెండర్ల ప్రక్రియ నిర్వహించినట్టు తెలిసింది. ఈ టెండర్లలో ఒక్కో మిషన్ ఖరీదు 8 కోట్లకు దళారీ కోట్ చేస్తే సదరు అధికారి అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా చేశారని, మొత్తం 25 మిషన్లను కాంట్రాక్ట్ సంస్థ సప్లై చేస్తుందని, ఇందుకు గాను 200 కోట్లు ఏపీఎండీసీ చెల్లిస్తుందని ఒప్పందంలో కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా 50% అడ్వాన్స్ అంటే 100 కోట్లు అడ్వాన్స్ చెల్లించాలని కూడా నిబంధనలు రూపొందించుకున్నారు. అయితే సదరు దళారీ ఈ కాంట్రాక్ట్ను దక్కించుకునేందుకు సుమారు 15 కోట్ల మేర ముడుపులు చెల్లించారనే ప్రచారం జరుగుతోంది. అగ్రిమెంట్ పూర్తి కాగానే వెంటనే దళారీ తమ సంస్థకు 100 కోట్లు చెల్లించాలంటూ కింది స్థాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్
ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. అప్పటి ప్రభుత్వం రూల్స్ ప్రకారం 100 కోట్ల టెండర్కు ఖచ్చితంగా జ్యుడిషియల్లో ప్రివ్యూ చేయించాలని, రివర్స్ టెండరింగ్ చేయాలని నిబంధనలు ఉన్నాయని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అభ్యంతరం చెప్పింది. అంతేకాదు ఈ చైనా మిషన్ల కోసం మొత్తం 320 కోట్లతో మరో కాంట్రాక్ట్ను కూడా సిద్ధం చేశారని, అది కూడా దళారీకే కట్టబెట్టేందుకు వ్యూహరచన చేశారని చెబుతున్నారు. దీంతో భయపడిన అధికారులు గనుల శాఖ కార్యదర్శి దృష్టికి ఈ భాగోతాన్ని వివరించారు. దీనిపై నివేదిక కోరడంతో మరింత విస్మయం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ మిషన్లకు టెక్నికాలిటీని చెక్ చేస్తే ఎక్స్పర్ట్స్ ఇవి ఫెయిల్యూర్ అని తేల్చి చెప్పారు. వీటిని పర్చేస్ చేస్తే తుక్కు కింద అమ్ముకోవాల్సిందే కానీ వర్క్ చేయవని, అందుకే చైనా కంపెనీ ఎక్కడా గ్యారంటీ ఇవ్వడం లేదని చెప్పడంతో గనుల శాఖ కార్యదర్శి షాక్ అయ్యారు. వెంటనే ఈ టెండర్ను స్టాప్ చేయాలని, లేకపోతే అందరూ జైలుకు పోతారని ఆయన వార్నింగ్ ఇచ్చారని వినికిడి. ప్రభుత్వం మారడంతో చివరి రోజు చైనా మిషన్ల ఫైల్ మాయమైంది. అన్ని కంప్యూటర్లలో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కీలక భూమిక వహించిన మరో అధికారి ఆపిల్ ఫోన్ను కూడా ధ్వంసం చేసి సాక్ష్యాధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.